హాంకాంగ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. థాయిపో జిల్లాలోని న్యూ టెరిటరీస్లో హౌసింగ్ కాంప్లెక్స్లోని అపార్ట్మెంట్ల సముదాయంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 44 మంది మృతి చెందారు. మరో 279 మంది ఆచూకీ గల్లంతయ్యారు. ఇక 1980లో నిర్మించిన ఈ భవన సముదాయానికి మరమ్మతులు చేస్తున్నారు. ఈ పనుల కోసం వెదురు బొంగులు వినియోగించడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని, ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించిందని అధికారులు తెలిపారు. ఇక 32 అంతస్తులు ఉన్న 7 అపార్ట్మెంట్లలో మంటల్లో కాలిపోతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ప్రమాదం విషయం తెలియగానే 140 ఫైర్ ఇంజన్లు, 60 అంబులెన్సులను ఘటనాస్థలికి తరలించినట్లు అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. దాదాపు 900 మందిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిపారు. ఇక ఆ భవన సముదాయంలో 2000 ఇళ్లు ఉండగా 4800 మంది నివసిస్తున్నారని అధికారులు తెలిపారు. హాంకాంగ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. థాయిపో జిల్లాలోని న్యూ టెరిటరీస్లలో హౌసింగ్ కాంప్లెక్స్లోని అపార్ట్మెంట్ల సముదాయంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 44 మంది మృతి చెందారు. మరో 279 మంది ఆచూకీ గల్లంతయ్యారు. 1980లో నిర్మించిన ఈ భవన సముదాయానికి మరమ్మతులు చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఇప్పటికే ఒక ప్రమాదంలో 44 మంది చనిపోయినట్లుగా దీనికి సంబంధించి కూడా అధికారికంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 279 మంది ఆచూకీ ఒక గల్లంత అయినట్టుగా దీనికి సంబంధించి పూర్తిగా తెలుస్తుంది. అయితే 7 అపార్ట్మెంట్లలో నివసిస్తున్న 4800 మంది ప్రజలు సంబంధించి కూడా అప్పుడు నివసిస్తున్నారు. మొత్తాన్ని చూస్తే ఆ ప్రమాదంలో ఫైర్ సిబ్బంది కూడా ఒకరు మృతి చెందారు. అయితే ఒక హాంకాంగ్ లో జరిగిన ఒక అగ్ని ప్రమాదం చూస్తే థాయిపో జిల్లాలోని ఒక న్యూ బెరిట్ లో హౌసింగ్ కాంప్లెక్స్ లో యొక్క అపార్ట్మెంట్ లో ఒక ప్రమాదం చోటు చేసుకుంది. అయితే 1980లో యొక్క భవన సముదాయం మరమ్మతులు చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా యొక్క మంటలు అంటుకోవడము, పూర్తిగా మంటలు వ్యాప్తి పెద్ద ఎత్తున చేరుకోవడంతో 44 మంది కూడా చనిపోయిన పరిస్థితి చూస్తున్నాము. ఇంకా సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే 140 ఫైర్ ఇంజన్లు, 60 అంబులెన్స్ కూడా ఘటనాస్థలానికి తరలించారు. మొత్తానికి యొక్క అగ్ని ప్రమాదంలో చాలా పెద్ద ఎత్తున ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. దీనికి సంబంధించి చూస్తే దాదాపు 900 మందిని అక్కడి నుంచి కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు. అంతేకాకుండా ఆ భవన సముదాయంలో 2000 ఇళ్లు ఉండగా 4800 మంది నివసిస్తున్నట్టుగా దీనికి సంబంధించి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రము థాయిలాండ్ హాంకాంగ్ లో జరిగిన యొక్క భారీ అగ్ని ప్రమాదంలో మాత్రము 44 మంది చనిపోయారు. పవన్, ప్రెజెంట్ సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది? సహాయక చర్యలు కొనసాగుతున్నాయా? ఇంకా మంటలు అదుపులోకి ఏమైనా వచ్చాయా? ప్రస్తుతం మాత్రము యొక్క సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇంకా చాలా మంది ఆచూకీ గల్లంతైంది కాబట్టి వారి ఆచూకీ తెలుసుకోవడానికి కూడా అధికారులు కూడా పూర్తిగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఎత్తున ప్రమాదం చోటు చేసుకుంది కాబట్టి ఇంకా పూర్తిగా దీనికి సంబంధించి ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే 140 ఫైర్ ఇంజన్లు కూడా ఘటనాస్థలానికి వచ్చి మరి ఒక ఫైర్ కంట్రోల్ చేయడానికి కూడా చూస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఇంకా సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. మరికొంతసేపట్లో మంటలు కూడా పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ఇంకా మృతుల సంఖ్య ఏమైనా పెరిగే అవకాశం ఉంది అక్కడ? ప్రస్తుతం మాత్రము హాస్పిటల్లో చాలా మంది కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వారికి సంబంధించి మాత్రం మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా మనకు పూర్తిగా తెలుస్తుంది. ఎందుకంటే హాస్పిటల్ వారంతా కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఎందుకంటే కొంతమంది పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. ఆ క్రిటికల్ ఉన్న నేపథ్యంలో ఆ మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.